నిజంగా మనం గొర్రెలం గనుకని ఈరోజు తల దించుకొని వెళ్తున్నామండి. నిజంగా యేసుక్రీస్తు వారు మనకి తోడేళ్ళంటే స్వభావంగా ఉండాలనంటే ఈరోజు సువార్త ఆపుతున్నవాడు పరిస్థితి అని చెప్పండి, తరిమి తన్నేవాళ్ళం అండి. గొర్రెలు వచ్చాయి. నిజంగానండి క్రైస్తవులంటే ఈ మధ్య చూస్తానండి, ఎటు చూసినా ఎక్కడో చోట అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలండి. ఏం చేశారండి? ఒక మంచి మాట బ్రతుకుంది, ఆ బ్రతుకు కోసం నువ్వు ఈ భూమి మీద ఎలా పడితే అలా బ్రతికితే అవ్వదని చెప్తుంటే ఇది మత ప్రచారం అని. నిజంగానండి ఈ దరిద్రులందరినీ ఏం చేయాలి చెప్పండి? ఈ మధ్య పండగ జరిగింది, సంక్రాంతి పండగ జరిగిందండి. జరిగేటప్పుడు అండి కొన్ని ప్రదేశాల్లో ఊరికి చివరన ఈ భక్తపరులందరూ మా ఊర్లోకి రావద్దు అన్న ప్రతి దరిద్రుడు కూడా ఊరికి చివరన పెద్ద టెంట్లు వేసి, పెద్ద స్టేజ్ వేసి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా డ్యాన్సులు కట్టించారు. మీరు దరిద్రులు ఏం చేయాలి చెప్పండి? ఎలాంటి చెప్పుతో కొట్టాలండి వీళ్ళందరినీ? ఒక మంచి మాటలు చెప్తుంటే మాకు వద్దు అన్న వీళ్ళు. నిజమేనండి, ఈరోజు ఏ ఫేస్బుక్ చూడండి ఇవేనండి, ఊరికి చివరన మరలా వీళ్ళు చెప్పేది ఎంత ఏంటి, మతం మార్చేస్తున్నామని. నిజంగా ఈరోజు మనం గొర్రెలం కనుకనే తలదించుకు వచ్చేస్తున్నాం. అదే తోడేళ్ళు అయితే పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంత భయంకరంగా సినిమా పాటలకు డ్యాన్సులు కట్టినా వాళ్ళకి ఆనందమే. అలాగే గుడుల మీద సినిమా పాటలు వేసినా కూడా వాళ్ళకి ఆనందం. వాళ్ళ ప్రోగ్రాంలో సినిమా పాటలు మరలా ఎలాంటి పాటలు చెప్పండి? ఏమన్నా భక్తి పాటలు అనుకున్నారా? భక్తి పాటలు కాదండి, రక్తి పాటలు వేస్తారండి. అయినా కూడా వాళ్ళకి ఆనందం. మంచి మాట చెప్తుంటే మాకొద్దు